అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నానిగారు పిన్నిల్లి రామచంద్రారెడ్డి మాచర్లకి ఏమైనా బుడింగ్యా కాదు కదా. మరి తప్పు చేయనప్పుడు కేసు ఎదుర్కోవచ్చు కదా. ఒక్కసారి చెప్పండి. ఆయన ఎటువంటి తప్పు కూడా చేయలేదు. తప్పు చేయనప్పుడు కేసు ఎదుర్కొనవచ్చు కదా. మరి ఎందుకు పారిపోయాడు, ఎందుకు దాక్కున్నాడు ఒక్కసారి చెప్పండి. దాని గురించి చెప్పనే లేదు, చెప్పరు. మరి నువ్వు ఎందుకు వచ్చావు, ఏం పనికి వచ్చావో చెప్పనే లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి నీ హస్తం ఏమన్నా ఉందా పేరు నానిగారు? దాంట్లో నీ హస్తం ఏమన్నా ఉందా? నువ్వేమన్నా చేస్తున్నావా? ప్రతి ఒక్కళ్ళు కూడా మాచర్లలో బాక్స్ పగలగొట్టింది, వాళ్ళు ఏం చేసింది ఆ తతంగం అంతా ప్రజలకు కూడా చూస్తూనే ఉన్నారు. మరి నువ్వు ఆయన తప్పించడానికి చేసే మాటలే కానీ దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదేమన్నా సరిపోయిందేనా మీ మాటలు? ఆయన ఏం తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు ఒక్కసారి చెప్పగలరా? దేనికి చెప్పలేరు. ఎట్టి పరిస్థితులలో దాని నుంచి తప్పుకోవాలి, మేము బయటపడాలి, ఆయన తప్పించాలి, మేము చేసినంత కరెక్టేను, వాళ్ళు చేసి తప్పు అంటారు. ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పటికీ సహజమైంది కూడా కాదు. రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఈ తప్పులను క్షమించమని మీరు కోరుకోవాలి, వాళ్ళని అడగాలి. అంతేగాని చేసిన తప్పు చేసిన పనితనమంతా మేము చెయ్యలేదు, మేము కాదు అంటే ఎవరు కూడా సహజమైంది కూడా కాదు. రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే రాష్ట్రంలో పరిపాలన గురించి, విధానం గురించి మీరేమన్నా బాగు చేశారనేది ఏ ఒక్కటి కూడా బాగు చేయలేదు. మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, అంతా రాష్ట్రానికి వ్యతిరేకంగానే చేశారు. మీరు ఏమన్నా సరిగా చేసి ఉంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సహకరిస్తారు. ఈ ఎలక్షన్కి మీరే అధికారంలోకి వస్తారేమో, చెప్పేది కూడా కాదు. అంటే 90% వరకు రాలేరు, రావటానికి చేత కాదు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఓటు ద్వారాగానే తెలియపరుస్తున్నారు. ఇంకా చాలామంది కూడా బయట పడిపోయినాయి, అన్నీ బయటకు వచ్చాయి, ఫలితాలు బయటపడ్డట్టేను అని అంటున్నారు. అందరికీ కూడా తెలిసిపోయింది అని కూడా అంటున్నారు. అయినా కానీ 4వ తేదీ ఉంది కదా, 4వ తేదీ చూసుకోవచ్చు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వచ్చేది అనేది. రిపోర్టర్లు కూడా, విలేకరులు కూడా ప్రతి ఈ సర్వేలు కూడా నమ్మి చాలా వరకు కూడా బయటపడ్డాయి అని కూడా అంటున్నారు. అయినా కానీ 4వ తేదీ ఉంది కాబట్టి ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీ అధికారంలోకి, ఏ పార్టీ ప్రతిపక్షంలోకి పోతుందని 4వ తేదీ తెలుసుద్ది అని రాష్ట్ర ప్రజలు కూడా కొంతమంది అంటున్నారు. అది కూడా 4వ తేదీ తెలిసిపోతుంది. మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీరు భయపడవలసిన అవసరమేమి? ఇది ఎదుర్కోకుండా ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అనేది కొంచెం తెలియపరచండి. ఇది సహజమైనది కూడా కాదు. ఇందులో నీ హస్తం కూడా ఉందేమో చెప్పవచ్చు. ఇటువంటి పనికిమాలిన ఎవరు పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడవద్దు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు నాని ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడవద్దు. ఇంకో విషయం, కారులో డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఒక బైక్ మీద వెళ్ళేవాడినో పోయేవాడినో వాళ్ళను మీ సమస్య ఏమన్నా ఉంటే ఆపి అడగండి. అంతేవాని వాడిని ఫాలో మాత్రం చేయబాకండి. అతను ఫాలో అయ్యే కొంది మీకు మతిలో ఏముందో మీ బుర్రలో ఏముందో అర్థం కాదు. బైక్ స్పీడ్న పోయేటప్పుడు బైక్ ఎంబటి రాకూడదు, మీరు క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి. మరి పక్క సైడ్ పోయినా పక్క నిదానంగా రావటం ఏమిటి? అంతలా బలుపు ఎందుకు మీకు? మీ సమస్య ఏమన్నట్టు చెప్పండి, మీకేం కావాలో. అంతేగాని బైక్ని ఫాలో కావడం చాలా తప్పు. ఇది చాలా తప్పు కూడా చేస్తున్నారు. కొంచెం ఏదైనా బైకులు కానీ వెళ్ళేటప్పుడు మీ కార్లు స్పీడ్ని తగ్గించుకొని క్రాస్ రోడ్లలో, బైపాస్లలో నిదానంగా వెళ్ళండి.
అంతేగాని మీ పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన బుర్రలు మాత్రం ఉపయోగిస్తే మాత్రం మీకు చాలా పరిణామంగా ఉంటుంది. అంతేగాని మీ బుర్రలు కొంచెం బుర్ర ఉపయోగించండి. మీకు ఏమైనా సమస్య ఉంటే అర్థం లేదు తలకాయ బయటికి పెట్టండి. బయటికి పెట్టి చెయ్యి ఊపండి, ఆపమని ఆపుతారు. ఒక బైక్ని ఫాలో కావడం అనేది ఒక చాలా పెద్ద తప్పు, పెద్ద నేరం. కొంచెం తెలుసుకోండి కార్లు తోలేవాళ్ళు. ఈ సైడ్ పోతే ఆ సైడ్ వస్తారు, ఆ సైడ్ పోతే ఈ సైడ్ వస్తారు. బైక్ను స్పీడ్ని పోస్తే మీరు స్పీడ్ వస్తారు. ఏం బలుపా మీకు ఏమన్నా? బలుపు తగ్గించుకుంటే కారు డ్రైవర్ చాలా వరకు బెస్ట్. మీరు ముందు పోరు, పొయ్యవాన్ని పోనివ్వరు. కొంచెం తోలేవాళ్ళు నిదానంగా నెమ్మదిగా ఆలోచించుకొని మీకు సమస్య ఉంటే చెప్పండి, ఆపుతారు అని తెలియపరుస్తూ. ఇలాంటి ఏదో ఆలోచన, ఏదో పనికి మాల ఆలోచన మాత్రం చేయబాకండి. ఎప్పటికీ చాలా పరిణామాలు ఉంటాయి. మీరు ఎంత దూరం పోయినా అంత దూరం పోయిన ఎక్కడ బొక్కలు దాక్కున్నా కానీ లాక్కొచ్చి చేసే పని కానీ వేరే పని ఏముండదు. కార్ డ్రైవర్ ఎక్కడే కానీ మీ ఇష్టం. ఎంత దూరం పోయి ఎక్కడికి పోయినా దాక్కోలేరు మీరు. జాగ్రత్త పడండి, మీకు మీ ఇష్టం.